అసలు మీ ఎంట్రీ వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. ఛీ! ఏయ్! అబ్బా! అయ్యో! అమ్మే! అయ్యో! అబ్బా! మంట! మంట! అమ్మే! అమ్మే! నా వల్ల కావట్లేదు అమ్మే! ఇదంతా దీనివల్లే. అనవసర విషయాల్లో వేలు పెడితే ఇట్ట బొబ్బలెక్కేలా ఒళ్ళు కాలుతుందని గుర్తొచ్చుండదా అమ్మి? పూజ పేరుతో ఆనంద భైరవి ఇంత దెబ్బ తీస్తుందని నేను అసలు అనుకోలేదు. చా అవునా, నిజమా? ఆనంద భైరవి నిన్ను దెబ్బతీస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? మరి ఏం ఎక్స్పెక్ట్ చేశావే? వివిఐపి లాగా నిన్ను దేవాలయానికి ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతించి పంతుల చేత గోత్రనామాలు చదివించి చేతిలో చక్కెర పొంగలి ప్రసాదం పెడతారని అనుకున్నావా? ఓసేయ్ పిల్ల పిచ్చుక, నువ్వు చేసిన ప్రతి తప్పు ఏదో ఒక రకంగా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నీకు జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా మామూలుగా ఉండదు. కోరి కోరి వచ్చావుగా మా ఇంటికి, నా కోత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూస్తూ ఉండు. అమ్మా అనన్య, కాంచనా, మీరిక్కడున్నారా? ఇదిగో అమ్మా, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. పాపం నిప్పుల్లో నడిచి అలసిపోయారు కదా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? తీసుకోండి. అత్తయ్య గారు, ఈ జ్యూస్ లో మీరు ఏమీ కలపలేదు కదా? ఆహా, నేనేం కలుపుతానమ్మా. నీ కాలు త్వరగా బాగవటం నాకు కావాలి. అందుకనే కనీసం దీంట్లో షుగర్ కూడా కలపలేదు. నేను వెళ్ళి అలా రసం తీసి ఇలా గ్లాసులో తీసుకొచ్చాను. అమ్మి, వదిన గారు ప్రేమతో జ్యూస్ తీసుకొస్తే ఇట్ట అవమానించడం ఏంది? సారీ వదిన గారు. కాళ్ళ కింద నిప్పుల మంట తాలూకు సగ ఇంకా ఒంట్లోంచి పోవట్లేదు. ఆ మంటతో అమ్మి అట్లా మాట్లాడుతూ ఉండదు. మీరేం అనుకోమాకండి. జ్యూస్ ఇటు ఇవ్వండి, తాగి పెడతాము. అమ్మి తీసుకో అమ్మి. ఆ, అమ్మి, వదిన గారి మనసు మారితే కనీసం ఈ జ్యూస్ కూడా నోచుకోకుండా పోతాము. తాగమ్మి. పెద్దమ్మా, ఇది చేదు చేదుగా ఉంది పెద్దమ్మా. అవునమ్మే, చేదుగా ఉండదు. వేపాకు జ్యూసు చేదుగా కాక తీయగా ఉంటుందా? వేపాకు జ్యూసా? అవును కాంచనా, డాక్టర్ గారు రోజుకు ఒక్కసారైనా అనన్యకు దీన్ని తాగించమని చెప్పారు. కాలు త్వరగా రీసెట్ అవుతుందంట. కాలు సెట్ అవ్వాల్సిన అమ్మికైతే మరి నాకెందుకు ఇచ్చారు ఈ జ్యూసు? మీరు మాకు అతిథులు కదా, అనన్యకి జ్యూస్ ఇచ్చి నీకివ్వకపోతే ఫెయిల్ అవుతావేమోనని ఇచ్చాను. అబ్బా, చేదు భరించలేకపోతున్నాను పెద్దమ్మా. నీళ్లు నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్ళు. అమ్మి, మనం ఇంకా ఏడ్నే ఉండామంటే ఈ అక్క చెల్లెళ్ళు పూజ పేరుతో మన ప్రాణాలు తీసే వరకు ఊరుకునేలేరు. ముందు ఏడు నుంచి ఎమ్మట వెళ్ళిపోదామమ్మీ. వీళ్ళకి ఇంత చుక్కలు చూపించకపోతే
నా పేరు అనన్య కాదు. చాలే, ఇప్పటికీ 100 సార్లైనా అనుంటావు ఈ మాట. అనవసరంగా ఆ పేరుని పాడు చేయడం తప్ప తెలిసేదేమీ లేదమ్మే. పద పదమ్మే. అమ్మా, అమ్మే, మెల్లగా, జాగ్రత్త అమ్మే. అమ్మా, అమ్మే, అయ్యో. పారిపోయారు ఆనంద. అక్క, దానికి తిక్క ఇంకా కుదరాలి. ఇవాల్టికి ఇక్కడ ఇది చాలు. నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్తో మనమేంటో చూపిద్దాం. అప్పుడు వాళ్ళంతట వాళ్లే మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అమ్మా, ప్రదక్షిణలు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు అమ్మవారి పూజ జరిపించాలి. ఈ పూజ యొక్క విశిష్టత ఏంటంటే భర్త ఒడిలో భార్య కూర్చొని పూజ చెయ్యాలి. అది ఈ పూజ ప్రత్యేకత. కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం.